కేసులు లేని రాజకీయ నాయకుడు లేడు, అప్పులు వివాదాలు లేని నిర్మాతలు సినిమా వాళ్ళు లేరు అనుకుంటా. వాళ్ళకి అక్కడ రాజకీయాల్లో ప్రజలు ఓట్లేస్తారు కేసులు ఉన్నా, కానీ ఇక్కడ మాత్రం సినిమా బయటికి రావాలంటే వివాదాల కారణంగా ఆగిపోతుంది. మన చిరంజీవి సినిమా చూసాం, పవన్ కళ్యాణ్ సినిమా చూసాం, రామ్ చరణ్ సినిమా చూసాం. ప్రతి సినిమా కరెక్ట్గా రిలీజ్ అప్పుడు వీళ్ళ బకాయిలు పడ్డటువంటి వాళ్ళందరూ అడ్డుపట్టడం, ఆ పైన సినిమాలకి నానా తిప్పలు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. లేటెస్ట్గా సూర్యకి అట్లాంటి ఎఫెక్ట్ తగిలింది. పాపం తనతో మాట్లాడుకుని ఏదైతే త్రిష హీరోయిన్గా ఉన్నటువంటి సినిమా సూర్యతో కలిసి, త్రిషకి ఎట్లాగో విజయ్తో యాక్సెస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా షో కూడా పెట్టించుకున్నాడు సూర్య. తీరా చూస్తే ఎవరైతే కురుప్ప సినిమా ఉందో దాన్ని తెలుగులో వీరభద్రుడు అని పెట్టుకొచ్చారు. తీరా ఆ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల ముందు రావాల్సినటువంటి సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల్లో పడి మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. విజయ్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్న అన్ని చోట్ల రద్దయిని మధ్యాహ్నం 12 గంటల షో కోసం అభిమానులు వేచి చూసినటువంటి సందర్భంలో దెబ్బ తగిలింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు థియేటర్లో కూడా ఉదయం ఆటలు నిలిపేశారు. దీని మీద నిర్మాత క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. అనివార్య కారణాల వల్ల కరుప్పు మార్నింగ్ షోలు ప్రదర్శించలేకపోతున్నాం అన్నాడు. అమెరికాలో కూడా ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. వారాంత బుకింగ్స్ కూడా క్లియర్ కాకపోవడంతో ఓవర్సీస్ విడుదల మీద కూడా సందిగ్ధత నెలకొంది. గత సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్గా చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో సర్దుబాటు కాకపోవడమే ప్రధాన కారణమట. ప్రస్తుతం బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు వినబడుతోంది. ఇవి పరిష్కారం అయితే తదుపరి షోలు ప్రదర్శిస్తారట.